గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ రాధిక ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ గురించి వింటున్నాం కదా. సో అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, అంటే అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క సైజ్ వస్తుందా, వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? ఫైబ్రాయిడ్స్ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఒక నార్మలీ అందరికీ మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి అబౌట్ 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ తర్వాత యూట్రస్లో ఒకటో రెండు ఫైబ్రాయిడ్స్ ఉంటుందన్నమాట. ఇట్స్ బేసికలీ నాట్ క్యాన్సర్ ఆర్ ఎనీథింగ్. అది నార్మలీ ఇట్స్ మసిల్ మాస్ విచ్ ఇస్ నాన్ క్యాన్సరస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఏం ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు. కొందరికి ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఎందుకు ప్రాబ్లమ్స్ ఇస్తుందంటే ఇఫ్ ద సైజ్ ఇస్ టూ బిగ్ అప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. యూట్రస్ని షేప్ని చేంజ్ చేస్తుంది కాబట్టి కొందరికి బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు పీరియడ్స్ టైంలో. ఇంకా కొందరికి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండి ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపల అయితే గర్భాశయంలో ఎక్కడైతే ప్రెగ్నెన్సీ ఎత్తుకోవాలో అక్కడ ఇన్ కేస్ ఫైబ్రాయిడ్స్ ఉంది అనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇంకా వస్తేనే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మనం ఫైబ్రాయిడ్స్ ఎవరికైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఫైబ్రాయిడ్ని లొకేషన్ చూసుకుంటాము. ఆ లొకేషన్ చూసి ఇన్ కేస్ దాన్ని రిమూవ్ చేయడం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీ అవుతుంది అనుకోండి, లేదా ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు అనుకోండి, అప్పుడు తీసేయాలన్నమాట. లేదంటే వీ డోంట్ టచ్ ఇట్, వీ వోంట్ రిమూవ్ ఇట్. ఓకే డాక్టర్, ట్యూబల్ బ్లాక్స్. సో ట్యూబల్ బ్లాక్స్ రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ వన్ సైడ్ టూ సైడ్స్, సో వన్ సైడ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, టూ సైడ్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? యూజువల్లీ ట్యూబల్ బ్లాక్స్ అనేది రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్ అనమాట. ఇఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ దేర్ యూజువలీ ట్యూబ్స్ చిన్న ట్యూబ్లో ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. సో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ ఇన్ కేస్ అతుకులు క్రియేట్ అయిందనుకోండి, ఎడేషన్స్, వెంటనే బ్లాక్ అయిపోతుంది. సో ఇనిషియలీ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని డిటెక్ట్ చేసుకోవడం పాసిబుల్ ఉండదు, ఎందుకంటే నొప్పి కాకుండా ఉంటుంది, ఏం ప్రాబ్లం కాకుండా ఓన్లీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తారన్నమాట. సో యూజువలీ అది ఉందా లేదా అని సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసి టెస్ట్ చేసి చూస్తేనే తెలిసిపోతుంది. బికాజ్ ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ సిమ్టమ్స్ దానివల్ల. సో సిమ్టమ్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లంకి వెంటనే అది ఏంటి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. సిమ్టమ్స్ లేని సిచ్యువేషన్స్లో యూజువలీ ఏం టెస్ట్ చేయకుండా అలాగే ఉండిపోతారు. కాబట్టి ట్యూబల్ బ్లాక్ అయితే యూజువలీ హోల్ ట్యూబ్ విల్ బి బ్లాక్డ్ అనమాట కొన్నిసార్లు, బికాస్ ఆఫ్ నాట్ నోటీసింగ్ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజెస్. ఇన్ కేస్ ఒక ట్యూబ్ బ్లాక్ అయితే ఇంకొక ట్యూబ్ ఆఫ్టర్ సమ్ టైమ్ గెట్స్ బ్లాక్డ్ అనేది మనకు తెలిసిన విషయం. సో దానివల్ల సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉండిన వాళ్ళకి మోర్ అగ్రెసివ్లీ ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఎలా కావాలో అలా ట్రీట్మెంట్ చేసేయాలి. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి నిర్మల గారు, మీ డౌట్ ఏంటి? బ్లీడింగ్ వెళ్తుందండి. ఓకే, హలో చెప్పండి. హలో హలో, మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసి చెప్పండి. బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు, ఇంకా అదే రెండు మూడు నెలల ఒకసారి బ్లీడింగ్ వెళ్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే లేట్గా పీరియడ్స్ రావడం. ఓకే, సో దానికి మోస్ట్లీ నీటి బుడుగులు కారణం ఉండొచ్చు. సో యూట్రస్ యూజువలీ అండాశయంలో ఎలా హార్మోన్స్ రెడీ అవుతుంది దానిపైన డిపెండింగ్ అపాన్ దాట్ పీరియడ్స్ వస్తుంది అనమాట. హార్మోన్ ప్రొడక్షన్ చాలా స్లోగా అయితే, లేవంటే ఇంబ్యాలెన్స్ అయితే, కరెక్ట్ లేవంటే యూజువలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. యూజువలీ నీటి బుడుగులు ఉండిన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి గర్భాశయంలో ఎలా కావాలో అలా చేంజెస్ పొరలో కాకుండా వాళ్ళకి పీరియడ్ అనేది 3 months 2 months లాగా పీరియడ్ రావాలంటే కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ ఇస్తేనే వస్తుంది. సో ఇన్ కేస్ డిలేడ్ పీరియడ్స్ అయితే నీటి బుడుగులు ఉందని కనుక్కోవడానికి ఒక స్కాన్, కొన్ని హార్మోన్ టెస్ట్ అంతా చేసి చూసుకోవాల్సి వస్తుంది. ఏమని ప్రాబ్లం అని కనుక్కొని తర్వాత ట్రీట్మెంట్ చేస్తే బెటర్. థైరాయిడ్ వలన నీటి బుడుగులు వస్తుంది అనమాట. సో థైరాయిడ్ టెస్ట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.
ఓకే డాక్టర్, ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ చాలా ఎక్కువ వింటున్నాం. అంటే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్లో అట్లీస్ట్ 4 to 5 మెంబర్స్కి ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? నార్మలీ ఏంటంటే పీసీఓఎస్ ఉండిన వాళ్ళకి ఒబేసిటీ అసోసియేటెడ్ ఉంటుంది. సో ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల, వాళ్ళ వర్క్ అట్మాస్ఫియర్ వల్ల, వాళ్ళు ఏం ఫుడ్ తింటారో దానివల్ల. సో వాట్ ఎవర్ లైఫ్ స్టైల్ దే ఆర్ ఫాలోయింగ్, దానివల్ల వాళ్ళకి ఒబేసిటీ ఉంటే ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం అంతా చేసి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం అంతా చేస్తే వాళ్ళ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ ఏముంది, అట్లీస్ట్ ఏముంది ముందు దానికన్నా అట్లీస్ట్ 5% తక్కువ చేస్తే వాళ్ళకి యూజువలీ వితౌట్ మెడికల్ మేనేజ్మెంట్ నీటి విడుదల అనేది మేనేజ్ అయిపోతుంది అనమాట. బట్ ఎవ్రీబడి కెనాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో వాళ్ళకి యూజువలీ మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మెడికేషన్స్ పీరియడ్ కోసమా, లేదా కన్సీవ్ అవ్వడానికి కోసమా, లేదా స్కిన్ చేంజెస్ ఉంటుంది కదా, నీటి విడుదలలో యాక్నే ఉంటుంది, పింపుల్స్ ఉంటుంది, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాంటంత చేంజెస్ కోసం వాళ్ళు వస్తారా మన దగ్గర అనేది డిపెండింగ్ అపాన్ దట్ వీ డూ ద ట్రీట్మెంట్. ఓకే కాల్. హలో హలో మేడం. చెప్పండి స్వప్న, మీ డౌట్ ఏంటి? మేడం నాకు 5 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరండి. చెప్పండి. ఏమైనా టెస్ట్ చేయించారా? హెచ్ఐజీ చేశారు మేడం. హెచ్ఐజీ చేస్తే నార్మల్ అనే వచ్చింది. మళ్ళీ ఇంకా పీరియడ్ టైంకి వచ్చేస్తుంది మేడం. కాకపోతే ఆ పీరియడ్ వచ్చే ముందు ఒక 10 days ఇంకా పీరియడ్ వస్తుంది అనగా చాలా పెయిన్ గా ఉంటుంది కొంచెం కడుపులో. ఆ తర్వాత పీరియడ్ వచ్చేస్తుంది. ఓకే, సో యూజువలీ ఎవరికైనా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తుండి పీరియడ్ టైప్ అబ్నార్మాలిటీస్ అయితే, పీరియడ్ ముందు నొప్పి అంత అయితే ఎండోమెట్రియోసిస్ లాంటి సిచ్యువేషన్ ఉందా అని కనుక్కోవాలి. ఎండోమెట్రియోసిస్ అనేది స్కాన్లో కొన్నిసార్లు అండాశయంలో సిస్ట్ ఉంటాయి. సిస్ట్ అంటే బ్లడ్ సిస్ట్, అలాంటంత సిస్ట్ ఉందా అని కనుక్కోవడానికి ఒక స్కాన్ చేయించుకోవడం. తర్వాత ఇన్ కేస్ ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కన్సీవ్ అవ్వకపోతే లాప్రోస్కోపీ చేసి చూసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ స్పాట్స్ ఉంటాయి యూట్రస్ మీద, ఓవరీ మీద. సో అలాంటంత స్పాట్స్ని ట్రీట్ చేయగలము మనం లాప్రోస్కోపికలీ. ఎండోమెట్రియోసిస్ అయితే యూజువల్లీ ఇలా ప్రాబ్లం ఉంటుంది, మంచిగా స్కాన్ అంతా చేయించుకొని చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే డాక్టర్, కొంతమందికి యూట్రస్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, కొంతమందికి అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ షేప్స్ ఇలా ఉంటాయి కదా, సైజెస్ అండ్ షేప్స్. సో అలాంటి వాళ్ళకి ఎలా మేనేజ్ చేస్తారో అండ్ అది పాసిబుల్ అవుతుందా మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యి క్యారీ చేయడానికి బేబీని? యూట్రస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నవడేస్. సీ బికాస్ వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి గర్భాశయంలో ప్రాబ్లం షేప్లో ఉందని కనుక్కోవడానికి ఎంఆర్ఐ కానీ 3D స్కాన్, నార్మల్ స్కాన్లోనూ ఇన్ కేస్ వన్ నోస్ హౌ టు డూ తెలుసుకోవడం పాసిబుల్ ఉంటుందన్నమాట. సో యూజువలీ రిపీటెడ్ మిస్క్యారేజ్ ఉండిన వాళ్ళకి చూస్తే యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎస్పెషలీ మిడ్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్. మిడ్ ట్రైమెస్టర్ అంటే ఆఫ్టర్ 3 months ప్రెగ్నెన్సీ, ఎప్పుడైతే ఆల్మోస్ట్ 4 months 5 months అవుతుందో వెయిట్ ఆఫ్ ద బేబీ ఈజ్ మోర్, ఇట్ రిక్వైర్స్ మోర్ స్పేస్ కదా యూట్రస్లో టు సిట్. అప్పుడు ఏమవుతుంది, ఆ స్పేస్ ఏం అవైలబుల్ ఉంటుందో బికాస్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద యూట్రస్ బీయింగ్ డిఫరెంట్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ద బేబీ టు డెవలప్ ఇట్ సెల్ఫ్. దానివల్ల మిస్క్యారేజ్ అయిపోతుంది అనమాట. సో అలా జరిగిందంటే వెంటనే బిఫోర్ ప్లానింగ్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనం యూట్రస్లో షేప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కొని దాన్ని కరెక్ట్ చేయడానికి హిస్ట్రోస్కోపీ ద్వారా ట్రై చేసేయాలి. హిస్ట్రోస్కోపీ అంటే ఒక కెమెరా అనమాట, అది గర్భాశయంలో మనం పంపిస్తాము. అండర్ ఎనస్థీసియా చూస్తాం గర్భాశయంలో ఏమైనా అడ్డం అంటే సెప్టమ్ లాగా ఏమైనా ఉందని కనుక్కుంటే, సెప్టమ్ అయితే దాన్ని అప్పుడే క్లియర్ చేసి యూట్రస్ని నార్మల్ షేప్ తీసుకురావచ్చు. సో కొందరికి బైకాన్వేట్ యూట్రస్ అలాంటంత ప్రాబ్లమ్స్, సెప్టమ్ అయితే క్లియర్ చేయొచ్చు, బైకాన్వేట్ యూట్రస్ క్లియర్ చేయడం పాసిబుల్ ఉండదు. విచ్ క్యాన్ బి క్లియర్డ్, విచ్ కెనాట్ బి క్లియర్డ్ అనేది ముందు మనం 3D స్కాన్ ఎంఆర్ఐ చేసి చూసి తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఓకే కాల్. హలో హలో చెప్పండి జ్యోతి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 1 year బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, కాకపోతే ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో వచ్చిందని సిజరింగ్ అయిందండి. ఇప్పుడు ఉన్నది ఒకటే ట్యూబ్. ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతా అని? ఏం లేదు, ఇంకొక ట్యూబ్ ఏముందో అది నార్మల్ ఉందని కనుక్కోవడానికి హెచ్ఎస్జీ లేదా సెలైన్ స్కాన్ చేసి చూసి ఆ నార్మల్ అయితే ట్యూబ్
యూజువలీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు వాటర్ సో రీసెంట్ టైమ్స్లో చూస్తే అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కంటే ఎక్కువ సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో దానికి రీజన్స్ ఏంటి? యూజువలీ ఏమవుతుందంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ హ్యావింగ్ వన్ చైల్డ్, తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం. ఇది బికాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇంకా యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్, ఇన్ కేస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 25 yearsలో ప్లాన్ చేశారు, సెకండ్ కోసం ఒక 10 years వెయిట్ చేస్తారు అనుకోండి. ఎట్ అబౌట్ 35 years ఆఫ్ ఏజ్ అండాశయంలో ఎలా కావాలో అలాంటంత ఎగ్స్ ఉండవు. సో దానివల్ల అప్పుడు ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఇంకా హస్బెండ్ పారామీటర్స్ చూస్తే వాళ్ళు స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్ అడిక్షన్ వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ వెయిట్ పుట్ ఆన్ చేయడం వల్ల, అలాంటంత రీజన్స్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతాయి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ నవ్ డేస్ హస్ బికమ్ మోర్ కామన్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ, సో ఐయుఐ మీరు ఎవరికి రిఫర్ చేస్తారు అండ్ టోటల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ సక్సెస్ పర్సంటేజ్ ఎంత? IUI అంటే ఇట్స్ మోర్ లైక్ అ న్యాచురల్ ప్రాసెస్ ఓన్లీ, బట్ సెమెన్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. స్పర్మ్స్ కాకుండా సెక్రీషన్స్ ఫ్రమ్ ప్రాస్టాగ్లాండిన్స్, సెమానల్ వెసికల్స్, డెడ్ సెల్స్, WBCs, ఇలాంటంత చాలా అన్నెసెసరీ కాన్స్టిట్యూయెంట్స్ సెమెన్లో ఉంటుంది. ఆ అన్నెసెసరీ కాన్స్టిట్యూయెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, యాక్టివ్ మూవింగ్ స్పర్మ్స్ ఏముంది దానికి మూమెంట్కి ఎంత కావాలో అంత స్పేస్, అంత 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 ఎనర్జీ ఉండకుండా పోతుంది. సో దానివల్ల మనం ఏం చేస్తాము, ఈ స్పర్మ్స్ని అన్నెసెసరీ ఇంగ్రీడియంట్స్ నుండి సపరేట్ చేసి ఏమి యాక్టివ్ మొటాల్ స్పర్మ్స్ ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేయడానికి కొన్ని మీడియాని యూస్ చేసి, ఆ మీడియాని సస్పెండ్ చేసి స్పర్మ్స్ని మనం గర్భాశయంలో చిన్న ఒక ట్యూబ్ ద్వారా లోపల పంపిస్తే యూజువలీ ఆ స్పర్మ్స్ డైరెక్ట్లీ ట్యూబ్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ రెడీ అవ్వడానికి ఈజీ అవుతుంది అన్నమాట. బట్ అలా చెప్పినప్పుడు యూజువలీ ఐయుఐ చేస్తే 100% ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఓకే, స్పర్మ్స్ లోపల ఉన్నాయంటే స్పర్మ్స్ ఎగ్ వస్తుంది కాబట్టి రావాలి ప్రెగ్నెన్సీ అని. అలా కాకుండా యూజువలీ ఓన్లీ 10 to 15% సక్సెస్ రేట్స్ ఉంటుంది, 100% సక్సెస్ రేట్స్ ఉండదు దీనికి. ఓకే, కాల్. హలో చెప్పండి పావని, మీ సమస్య ఏంటి? ప్రాబ్లం అంటే పెళ్ళయి 3 సంవత్సరాలు అయిందండి. ఓకే, చూపించుకుంటున్నాము హాస్పిటల్లో. నీరు గుల్లలు ఉన్నాయని చెప్పారు, స్కాన్ తీసి నీరు గుల్లలు ఉన్నాయి, వాటికి మెడిసిన్స్ వాడాలి అని చెప్పారు. వాడాము, కాకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదని మేడం ఐయుఐ చేసింది 3 times. ఫస్ట్ టైం చేసినప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందండి ప్రెగ్నెన్సీ. సెకండ్ టైం 2 సార్లు చేసినప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు, మామూలుగా మంత్ వచ్చేసింది. అలా కన్ఫర్మ్ అవ్వట్లేదని అల్ట్రాసౌండ్ అవన్నీ స్కానింగ్ తీసి గర్భ సంచి లోపల నీరు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, చిన్న ఆపరేషన్ చేసుకోవాలని చెప్పింది. ఆపరేషన్ చేసి గర్భ సంచిలో నీరు గుల్లలు తీసేసానని చెప్పిందండి. అదే నీరు గుల్లలు చూపిస్తారా చూపిరా? నీటి బుడగలు అయితే దాన్ని తీయడం అనేది పాసిబుల్ ఉండదు. బట్ ఉండిన నీటి బుడగల వల్ల ఇన్ కేస్ పీరియడ్స్ కరెక్ట్గా రాకుండా లేట్గా పీరియడ్స్ రావడం అలాంటంత ప్రాబ్లమ్స్ అయితే అండం కరెక్ట్గా విడుదల కాకుండా ఉంది కాబట్టి విడుదల అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చి స్కాన్స్ అంతా చేసి ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది. కొందరికి సింపుల్ ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా అయితే తర్వాత లాప్రోస్కోపీ చేసి ఆ నీటి బుడగలకి డ్రిల్లింగ్ అంటాం మనము. అండాశయంలో 3 to 4 డ్రిల్స్ చేస్తాము, హోల్స్ చేస్తాము. అలా చేసినప్పుడు యూజువలీ ఓవరీ యాక్టివ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీ అవుతుంది అనమాట. సేమ్ టైం నీటి బుడుగులు ఉండిన వాళ్ళకి గర్భాశయంలో కొన్నిసార్లు సెప్టమ్ లాంటివి ఉంటుంది అనమాట. సో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో 2 సేమ్ టైం సేమ్ అనస్థీసియాలో చేసేయాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ ఎవరికి సక్సెస్ అవ్వదు వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తారా, లేకపోతే యూజువల్లీ ఎవరికి మీరు రిఫర్ చేస్తారా ఐవీఎఫ్? నార్మలీ ఐవీఎఫ్ అంటే ఎప్పుడు నార్మల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ లైక్ న్యాచురలీ ట్రై చేసి రాలేదు, ఐయుఐ చేసి రాలేదు, చాలా టైం నుండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, అప్పుడే మన పాపులేషన్ అలాగే వాళ్ళకి నార్మలీ ట్రై చేయడం కావాలి. తర్వాత ఐయుఐలో అట్లీస్ట్ 3 to 4 cycles అవ్వాలి. తర్వాతనే వాళ్ళు ఓకే ఏం వర్క్ చేయడం లేదని తెలిసిపోయి తర్వాత ఐవీఎఫ్కి దే విల్ అగ్రీ ఫర్ ఇట్ అనమాట.
మనకు ముందు తెలిసి ఉంటుంది వీళ్ళకి ఐవీఎఫ్ చేస్తే బెటర్ ఉంటుందని, బట్ యూజువల్ కపుల్స్ దే డోంట్ అగ్రీ. న్యాచురలీ ఐయుఐ ట్రై చేసిన తర్వాతనే ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారు. బట్ యూజువల్లీ ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్ ఉంటుందో, అండాశయంలో చాలా తక్కువ ఎగ్స్ ఉంటాయో, లేదా ఎవరికైనా హస్బెండ్ పారామీటర్స్ చాలా పువర్ ఉంటాయి, సివియర్ ఆలిగోస్పర్మీ అంటారు కదా, అలాంటంత సిచ్యువేషన్స్ అయితే టైం వృధా చేయకుండా డైరెక్ట్లీ ఐవీఎఫ్ వెళ్ళడమే బెటర్ ఉంటుంది. ఓకే, కాల్. హలో, చెప్పండి చిన్న గారు, మీ డౌట్ ఏంటి? మా మిస్సెస్ కి మేడం నమస్కారం. నమస్తే. మా మిస్సెస్ కి నీటి పొడవు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఓకే, హలో. అవి 4 mm 5 mm ఉన్నాయి, పర్వాలేదు అన్నది ఒక డాక్టర్ గారు చెప్పడం జరిగింది మేడం. ఓకే, చెప్పండి. చెప్పండి. అది తర్వాత వేరే డాక్టర్ గారి దగ్గర ట్యూబ్ టెస్ట్లు అని అవన్నీ ఇవన్నీ చాలా చేయించారు, అన్ని బాగానే ఉన్నాయమ్మా, ఎగ్ రిలీజ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఎగ్ రిలీజ్ ఒకటే కాదు, ఎగ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ క్వాలిటీ ఎగ్ రాకుండా అయితే ఈ ప్రెగ్నెన్సీ రాదన్నమాట. సో కొందరికి ట్యాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ట్యాబ్లెట్స్ ఒకటి 2nd డే నుండి 6th డే దాకా ఫర్ 5 days ఇస్తాము. కొందరికి గొనెడోట్రోఫిన్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీ అవుతుంది అనమాట. అంతా ఓకే ఉంది, ఇంకాను రాలేదంటే ఒక నెక్స్ట్ స్టెప్ అది యాడింగ్ ఇంజెక్షన్స్ ఫర్ ద ట్రీట్మెంట్. ఇంజెక్షన్స్ యాడ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని కనుక్కోవాలి. తర్వాత ఐయుఐ చేసేయాలి. ఐయుఐలో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది, లేవంటే ఐవీఎఫ్ చేసేయాల్సి వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే, కాల్. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఏ టైంలో చేస్తారు ఐవీఎఫ్? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ ఇంకా ఎగ్ని బయట అంటే ల్యాబ్లో వీ పుట్ ఇట్ ఇన్ ద సేమ్ పెట్రీ డిష్ అండ్ ఎగ్ అండ్ ద స్పర్మ్ విల్ జాయిన్ టుగెదర్. ఎంబ్రియో అక్కడ ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ లేదా పిండంని గర్భాశయంకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా నార్మలీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందో అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. బట్ దానికి కొన్ని సపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే టాబ్లెట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అలాంటంత సపోర్ట్ ఇస్తేనే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి వినయ్, మీ డౌట్ ఏంటి? మేడం మా మిస్సెస్ కి ప్రాబ్లం ఉంది. ఓకే, మా మిస్సెస్ వచ్చేసి హలో చెప్పండి. ఎక్సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు మేడం, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ అవ్వడం లేదంటే నార్మలీ ట్యాబ్లెట్స్ వల్ల రాలేదంటే ఎక్సర్సైజ్ ఎలా రిక్వైర్డో, బట్ వీ హ్యావ్ టు చేంజ్ ద ట్యాబ్లెట్ ఆర్ వీ హ్యావ్ టు గివ్ ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ ఇస్తే చిన్న డోసెస్లో రాలేకపోతే డోస్ని పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి. సో ఎట్ వాట్ డోస్ షీల్ గెట్ అన్ ఎగ్ అనేది వాళ్ళకి అప్పుడప్పుడు స్కాన్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. నీటి బుడగలు ఉండిన వాళ్ళకి చాలా కేర్ఫుల్లీ ఇంక్రీజ్ చేయాలి సైజ్ ఆఫ్ ద ఎగ్. ఇంక్రీజ్ అవ్వాలని ఎక్కువ డోస్ ఇస్తే సడన్లీ ఆల్ ద ఎగ్స్ విల్ గ్రో. సో అలా అయితే ఇంకా ఏం చేయలేం, మనము సైకిల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో స్లోలీ స్టెప్ బై స్టెప్ అండర్ డాక్టర్ సూపర్విజన్ పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే నార్మలీ ఎగ్ గ్రోత్ కావాల్సిన ఇంజెక్షన్స్ అంతా ఇవ్వగలం అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ, ఐవీఎఫ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్సా? అండ్ ఒకసారి ప్రొసీజర్ అయిన తర్వాత అంటే వీక్నెస్ కానీ లేకపోతే డల్గా ఉండటం అలా ఉంటుందా, లేకపోతే వెరీ నార్మలా? నవడేస్ ఐవీఎఫ్ has become like a household procedure. యూజువలీ ముందు ఒకసారి ఐవీఎఫ్ చేస్తారంటే ఒక పెద్ద విషయం అనమాట. అది చాలా రెస్ట్ తీసుకోవాలి అలా ఇలా అని. నవడేస్ ఇట్స్ నాట్ లైక్ దట్. డైలీ ఒకసారి రావడం, డాక్టర్ని చూసి వాళ్ళ ప్రొఫెషన్ ఏముంటుందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండి ఇన్ కేస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 2 to 3 days రెస్ట్ తీసుకొని తర్వాత నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ అని చెప్పగలము. బట్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంజెక్షన్స్ వల్ల నొప్పి అని అనుకోవడం ఉంటుందన్నమాట. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే జ్యోతి గారు, చెప్పండి మీ డౌట్.
మా డౌట్ మా పాపకి ఇప్పుడు 22 years మొన్న ట్యూబ్ బేబీ ఫామ్ అయింది. అది పైప్ ఒకటి ఇదైపోయింది, పలిగిపోయింది, ఆపరేషన్ అయింది. అయితే దానికి ఇది ఎట్లా చేయాలి, మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి ఏం చేయాలి అని. ఒక ట్యూబ్ ప్రాబ్లం అయితే ఇంకొక ట్యూబ్ నార్మల్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి రాలేకపోతే ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ట్యూబ్ టెస్ట్ చేసి చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ ట్యూబ్ టెస్ట్ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి HSG, ఇంకొకటి సెలైన్ స్కాన్ అని. దీంతో ఏమైనా ఒకటి పీరియడ్ స్టాప్ అయిన తర్వాత అరౌండ్ 7th day 8th day బ్లీడింగ్ లేకుండా ఉండిన టైంలో చేసి చూసుకోవాల్సి వస్తుంది. సో అలా చేసినప్పుడు న్యాచురల్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మేల్స్ అండ్ ఫీమేల్స్లో కంపేర్ చేస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా ఉంది? అంటే యూజువల్లీ ఉమెన్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ కంపేర్ చేస్తే ఎవరిలో ఎక్కువ ఎవరిలో తక్కువ ఉంటుంది? నార్మల్లీ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. దానివల్ల ఇద్దరిని మనము ట్రీట్మెంట్కి రమ్మంటాం సేమ్ టైం. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 30% ఆఫ్ ద టైమ్ మేల్స్, 30% ఫీమేల్స్. ఇంకా రిమైనింగ్ 30% బోత్ కంబైన్డ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరితో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకా 10% అన్ఎక్స్ప్లెయిన్ అంటాం మనము. సో నౌడేస్ యూ కెనాట్ బ్లేమ్ ద ఓన్లీ ద ఉమెన్. దెర్ హ్యాస్ టు బీ ఇన్వెస్టిగేషన్ ఫర్ మేల్ ఆల్సో టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫర్టిలిటీ. ఓకే మ్యామ్, ఇప్పుడు థైరాయిడ్, చాలామందికి థైరాయిడ్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది కదా, సో వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఆ ప్రాబ్లం నుంచి? థైరాయిడ్ వల్ల యూజువలీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికాస్ థైరాయిడ్ కాసెస్ నీటి బిడుగలు అనమాట, పాలిసిస్టిక్ ఓవరీస్. యూజువలీ సింగిల్ సైడెడ్ పాలిసిస్టిక్ ఓవరీ అయితే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. మనం స్కాన్ చేసినప్పుడు నీటి బిడుగలు ఉంది, ఒక్క అండాశయంలోనే ఉంది, ఇంకొకటి లేదు, బట్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. అలాంటంత సిచ్యువేషన్స్ అయితే మనం థైరాయిడ్ ప్రాబ్లం ఉందని టెస్ట్ చేసి చూసుకుంటాం. యూజువలీ హైపోథైరాయిడిజం ఉంటుంది. హైపో కానీ హైపర్ రెండు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయితేనే వీ హ్యావ్ టు ట్రీట్ బిఫోర్ స్టార్టింగ్ ద యాక్టివ్ ట్రీట్మెంట్. బికాస్ థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి వచ్చిన తర్వాత అబార్షన్స్ అంత ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందిలో రిపీటెడ్ అబార్షన్స్ చూస్తాం కదా, అండ్ IUI లాంటివి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అంటే చాలా తక్కువ మందిలో ఫస్ట్ టైం సక్సెస్ అవుతారు. ఎందుకు ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి అసలు? యూజువలీ చాలా రీజన్స్ ఉంటాయి. రిపీటెడ్ మిస్క్యారేజ్ డయాబెటీస్లో అవుతుంది, యాంటీపాస్పోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్లో అవుతుంది, ఇంకా యూట్రస్ షేప్లో ప్రాబ్లమ్స్ అయితే అవుతుంది. అవి కాకుండా జెనెటిక్ ప్రాబ్లమ్, జనుపర లోపాలు వైఫ్లో ఉండదు, వైఫ్ కన్నా ఎక్కువ హస్బెండ్ జీన్స్లో ప్రాబ్లమ్స్ అయితే స్పర్మ్లో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చినది దాంతో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి అబార్షన్ అయిపోతుంది అనమాట. సో వెన్ వీ టెస్ట్ ఫర్ మిస్క్యారేజెస్, రిపీటెడ్ మిస్క్యారేజెస్, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని టెస్ట్ చేసి చూసుకోవాలి. ఓకే, కాల్. హలో, నమస్తే మేడం. నమస్తే సంధ్య గారు, చెప్పండి డౌట్ ఏంటి మీది? అండి నాకు 14 years పాప చనిపోయిందండి. ఓకే, రీసెంట్ గా 1 month అవుతుంది. ఓకే, పెలోపిన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయినాయండి. నాకు ఆపరేషన్ చేశారు. పెలోపిన్ ప్రెగ్నెన్సీ వస్తే ఒకటేమో బ్లాక్ చేసేసారండి. IVF కి వెళ్ళమన్నారండి. అది ఓకే అవుతుందా మేడం? ఓకే అవుతుంది. మీ ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు? సంధ్య గారు మీ ఏజ్ ఎంత? 34 మేడం. సో ఎట్ ద ఎర్లియస్ట్ మీరు టెస్ట్ బేబీ లాంటి అంటే IVF ఫిక్సీ ట్రీట్మెంట్ చేయించుకోండి. టిల్ అబౌట్ 35 అండాశయంలో నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి వెంటనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేయండి, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ P6 News.